ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనాన్ని విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అవి శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను ఎత్తిపోయాను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా ఆకబడిను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతడిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకూర్చుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెలగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి ఏటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండుతో చెప్పుతున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ మనకు చాలా కాలం నుండి ఏం చెప్తుందనంటే మనం మంచి గోధుమల వలె ఉండాలనేటువంటి ఆలోచన. అయితే లోకాన్ని మనం చూసినట్లయితే ఈనాడు క్రైస్తవాన్ని చాలా మంది ఏమనుకుంటున్నారంటే మతము మారిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ క్రైస్తవం అనేటువంటిది ఒక దేవుని రాజ్య సంబంధమైన ఆత్మ సంబంధమైన బీజంతో కూడిన ప్రేమ. క్రైస్తవంలో ఏముండకూడదంటే ద్వేషం ఉండకూడదు. ద్వేషం ఎవరిదేనంటే అపవాది సంబంధమైన, దేవుని శత్రు సంబంధమైన, ఒక దుష్ట సంబంధమైన ఒక బీజం అనమాట అది. అందుని చేత క్రైస్తవం ఏముండాలంటే పాపం ఉండకూడదు. పాపం కూడా అపవాదిదే, ద్వేషము పగ కూడా అపవాదిదే. కనుక మనలో ఏముండాలి అని అంటే ప్రేమ సంబంధమైన సామ్రాజ్యం. క్రైస్తవం అంటే ప్రేమ సంబంధమైన సామ్రాజ్యం. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే గురుగులను కూడా క్రైస్తవులు విత్తుతున్నాడు. రెండవది, లోకంలో అపవాది సంబంధులు ఎక్కువ, దేవుని సంబంధులు తక్కువ. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్త ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు అనమాట. దేవుడు ఎవరి ద్వారా అంటే తన కుమారుని ద్వారా మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. మనం ఒకవేళ గురుగుల్లో ఉన్నా మనం మనసు మార్చుకుని గోధుమలుగా మారాలనేటువంటి ఆసక్తి దేవునికి ఉంది. కనుక అవకాశం ఇస్తాడు అనమాట. చాలా సందర్భాల్లో ఈ అవకాశాన్ని గురించి బైబిల్ మనకు వివరిస్తూ ఉంది. లోక సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి చదువమ్మా. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుడుగా. గమనించండి, ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. రక్షణ జ్ఞానము లేనివాడు ఏమంటాడంటే మతం మారిపోయాడు. రక్షణను గురించి ఆలోచించరు వాడు. దేని మీద దృష్టి పెడతారంటే ఏంటో. కనుక దేవుడిచ్చే రక్షణ దేనికి ఉపయోగపడుతుంది మనకనంటే రేపొద్దున తీర్పు అనేటువంటిది ఉంది. ఎవరి పాపాలు వాళ్ళ ఎత్తి మీద పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. చూడండి, చాలా మంది ఊర్లు వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళేవారు, తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు వెనకాల భుజాల మీద ఏముంటాయంటే బ్యాగులు. పూర్వం ఈ బ్యాగులు ఉండేయా? కావుళ్ళు, మూటలు, ఎత్తి మీద మూటలు, లేకపోతే కావుళ్ళు. కానీ ఇప్పుడు బ్యాగులు ఎక్కడనంటే భుజాలు తలించుకునే బ్యాగులు. కనుక రాబోతున్న తీర్పులో ఈ బ్యాగులు వంటి పాపాలు మన భుజాల మీద ఉన్నప్పుడు నిలబడవలసి వస్తుంది. తీర్పులో క్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం మనం పరీక్షిస్తుంది అనమాట. కనుక మనం ముందుగానే సిద్ధపడాలి. దేవుడు రక్షణ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. 2000 సంవత్సరాల నుండి రక్షణ అనేటువంటి ద్వారాన్ని తెరవజేశాడు.
అవకాశం ఇస్తూ ఉన్నాడు. మార్రా బాబు, మార్రా బాబు, మార్రా బాబు, రండి, నేను ద్వారం దగ్గర తలుపు దగ్గర తడుతున్నాను, రండి. యేసుని ఆహ్వానిస్తేనే కానీ రాడు. ఒక వివాహానికైనా ఆహ్వానిస్తేనే కానీ మనం వెళ్తామా? ఒక ఆమె ఈరోజు వివాహం జరిగింది, అల్మెల్లో మందిరంలో వివాహం జరిగింది. ఒక సహోదరి ఏమంటున్నారంటే, మా వివాహానికి ఎవరు కానీ రారు కానీ అయ్యారు, భోజనాలు ఇవన్నీ అయితే ఇబ్బంది, కానీ ఓ 30 మందికి ఆర్డర్ ఇవ్వండి అని అందామే. 30 మందికి ఎవరికమ్మా అన్నాను. ఆర్కెస్ట్రా వాళ్ళకి, బ్యాండ్ వాళ్ళకి, మీ పార్సల్కి ఓ 15 మందికి వేసుకోండి. పెళ్ళోళ్ళు 10 మంది, పెళ్లి కూతురు తరఫున 10 మంది, మేము 10 మంది, ఓ 35 మంది. 30 మందికి తెచ్చింది 35 మందికి రాదా? ఒకవేళ 100 మంది ఎత్తే ఏం చేయాలమ్మా? ఏం చేస్తే బాగుంటుంటారు? సరే, అప్పుడు ఏం చేస్తామంటే, అమ్మ ఒక 100 మందికి ఇస్తే ఒక 100, 120 మంది అవుతుంది, ఒకవేళ మిగిలిపోతే 10 మంది మిగిలిపోతే ఒక 20 రూపాయలు, అంటే ఒక భోజనం ఖరీదు 80 రూపాయలు. సరే, అలాగని ఏం చేశానంటే, ఒకవేళ మీరు ఆర్డర్ ఇచ్చేయండి అంటుంది ఆమె. నేను ఇచ్చిన తర్వాత అవి వద్దన్నా సరే ఏం చేయాలి? మాకు బ్యాండ్ కావాలి, ఆర్కెస్ట్రా కావాలి, అన్నీ బాగా జరగాలి అని అంటే, ఒక 20,000 అవుద్దమ్మా, సింపుల్గా చేసేవాడు 10,000తో కూడా చేసేస్తామనంటే, 20,000 చేయండి 20 అని అన్నాను. డబ్బులు అడిగేటప్పుడు పెళ్లి కూతురు ఏం పొళ్ళు అంటారైనా ఏమన్నారంటే, మేము ఒక కోట ఇస్తామండి, వాళ్ళు 3 ఆటోలు ఇట్టుకోవాలంటున్నారు. వాళ్ళు పెళ్ళికొడుకు ఏం పోళ్ళు ఏమంటున్నారంటే, మొన్నటిదాకా సార్జికి కూడా ఇబ్బంది పడ్డారు. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఏం పోళ్ళు ఆర్థికంగా కొద్దిగా బిల్లింగ్ అది కట్టారు, కొద్ది అప్పులు ఉన్నాయి దాని మీద. సరే, ఇటువంటి సందర్భాలన్నీ కూడా ఇవాళ పెళ్ళంతా అయిపోయాక, అన్నీ అయిపోయాక ఇంకా నాకు 5,000 ఇవ్వాలన్నమాట. నేను ఇచ్చి పంపినాను. సరే, ఇలా ఉంటుంది అనమాట. తీరా చూస్తే నేను వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళి, ఇప్పుడు ఎలాగ అంటది అంతకాదు, మనం వేసుకుందాం, ఒక 100 మందికి ఆటిద్దామని అంటే, తీరా భోజనాలు కాడ కూర్చున్నట్టు ఆయన 130 మంది ఉన్నారండి. అక్కడికి జనాన్ని చూసి నేను అన్నాను, వాళ్ళు 100 మందికి అని అన్నాం కదా, ఒకవేళ ఒక అడ్డడి బియ్యం ముందుగా వండుకుందాం, ఆ కూరలు సరిపోతాయి అని అంటే, అక్కడదండి మిగిలిపోతండి అయ్యారు అని అన్నారు. 700 రైస్ తక్కువ వచ్చింది. కొండమ్మ గారిని అంటాను, ఎప్పుడైనా భోజనాలు పెట్టేటాడు కొంచెడు బియ్యం పోతాయని మాత్రం చూడద్దు. అప్పటికప్పుడు మనం ఉరకలేం, ఆకలితో ఉండలేం, మనకే తక్కువ అవుతాయి, మన చేత కొంచెడు బియ్యం పోసేయని అంటాను. అలాగే కొన్ని సందర్భాల్లో ఇక్కడ రక్షణ జ్ఞానము అనేటువంటిది వ్యర్థంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మనకున్న రోజువారీ ఖర్చులు చూసినా, రోజువారీ పనులు చూసిన, పూర్వం ఒక 30 సంవత్సరాలు వెనకెళ్తే పనులుండే కాదు. రైతులను బతిమాలి వారి పనులకి 9 అయిపోయింది, లేకపోతే 7 అయిపోయింది వెనక్కి పోమన్నా వాడు రైతు. కానీ ఇప్పుడు పనివాడు దొరకట్లేదు. ఇప్పుడు పనివారు దొరకట్లేదు. ఆ విధంగా మనం చూసినట్లయితే రక్షణ జ్ఞానము మనకి కావాలి. సోషల్ మీడియా చూస్తే ఆ పాస్టర్ మంచోడు కాదు, ఈ పాస్టర్ మంచోడు కాదు, ఇదే మాట. కానీ వాక్యం లేదు. గొప్ప గొప్ప సేవకులు కూడా, కోటీశ్వరులైన సేవకులు కూడా సువార్త చెప్పట్లేదు. ఏమి సువార్త? యేసు వల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది, యేసు వల్ల మన ఆత్మ ఎలా రక్షణ పడుతుంది అనే సువార్త లేదు. మంచి మాటలు, విలువైన మాటలని దాచిపెట్టి ఉపయోగం లేనిదంతా తీసుకొచ్చి ఆ పెంటంతా సోషల్ మీడియాలో పెడుతున్నా. అందుచేత ఇక్కడ ఏం చెప్పబడుతుందని అంటే, మరొకసారి చదువుతాం 79లో, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు, పాపములు క్షమించుట వలన, క్షమిస్తేనే పాపములు క్షమించుట అనేటువంటిది ఎక్కడుంది? పాపములు క్షమించుట అనే మాట మనకు తెలిసా? పూర్వం మనం క్రీస్తుని అంగీకరించడం క్రితము మనకి పాపాలు ఉన్నాయనే సంగతి మనకు తెలుసా?
ఓ కోడినో ఓ మేకపోతునో మొక్కుకోవటం, ఎక్కడో చోట కోసుకోవటం, తింటాం. అంతేగాని పాపాలు ఉన్నాయి, పాపాల వల్ల మనం ఎలా అయిపోతున్నాం, పాపాల వల్ల మనకు నష్టం కలుగుతుంది, మన ఆత్మకు పాప క్షమాపణ కావాలని రహస్యం మనకి ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎందుకనంటే లోకంలో ఏం జరుగుతుందో మనకే తెలియదు. నాకెందుకు, ఇప్పుడు బ్రతుకున్న మన దినాలకే మాత్రమే చూసుకుంటున్నాం, మన ఆత్మను గురించి కూడా మనం ఆలోచించట్లేదు. సమస్య ఏంటంటే చాలా సందర్భాల్లో అలాగే జరుగుతుంది. అలాగైతే ఒక వచనాన్ని లూకా 2:31 చదువు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. గమనించండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ 25 వచనం రాయబడింది, యెరూషలేమునందు సుమో ఎలను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. గమనించండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అతని పేరేంటంటే సుమో ఏను అను ఒక మనుషుడు. అతనికి దేవుని ఆత్మ ద్వారా ఏమైనా రాయబడిందంటే, ఒక ప్రవచనం అతనికి ఏం చెప్పబడింది అంటే, ఈ లోకాన్ని రక్షించే క్రీస్తు ఈ భూమి మీద అవతరించే వరకు నీకు మరణం లేదు అని చెప్పబడిందట. యేసపు మరియా అనేవారు సున్నతి ఇవ్వటం కొరకు వాళ్ళు దేవుని మందిరానికి తీసుకొస్తున్నప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి, అతను దేవాలయానికి వచ్చి యేసుప్రభువుని ఎత్తుకుని మాటలు మాట్లాడుతున్నాడు. నాదా నీ దాసుని ఇప్పుడు పానిస్తున్నావు, నువ్వు వచ్చావు కనుక ఇప్పుడు నాకు మరణం రావచ్చు, ఇంతవరకు నాకు మరణం లేదని ప్రవచనం ఉంది, వాగ్దానం ఉంది గనుక నీ మాట చొప్పున నీ దాసుని పానిస్తున్నావు, నీ మాట నెరవేర్చావు, రక్షకుడైన యేసుని భూమి మీద అవతరింపజేశావు అనేటువంటి మాట అతను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రక్షణ అనేటువంటిది చాలా విలువైనది. ఏమిటి రక్షణ అని అంటే, పాప పరిహారాలకు కలిగించేటువంటి రక్షణ, ఆత్మను నరకానికి వెళ్ళనివ్వకుండా విమోచించగలిగేటువంటి రక్షణ. ఎక్కడిది ఇది అనండి, ఇశ్రాయేలుది. మన దేశంలో చాలా మంది విలువైన గొప్పవాళ్ళైన కులస్తులు ఉన్నారు, మతాలు ఉన్నాయి, కానీ మాది గొప్ప అనుకుంటువే. కానీ ఇశ్రాయేలు నుండి వచ్చింది రక్షణ లోకానికి. ఇక్కడ ఉన్న ఏ గొప్పవాడు కూడా వాడి వల్ల మనకేం ఉపయోగం లేదన్నమాట. అందుచేత ఇది ఎవరిది అని అంటే ఇశ్రాయేలుది, యూదులది. లోక కళ్యాణానికి వరుడెవరు? లోక కళ్యాణం అనేటువంటి దాని గురించి మన భారతదేశంలో చాలా నమ్మకం. లోక కళ్యాణం ఉంది అని నమ్ముద్ది మన భారతదేశం. కానీ లోక కళ్యాణానికి వరుడెవరు అని అంటే యూదుడు, క్రీస్తు. గనుక వధువెవరు అని అంటే ఖురాన్లో ఉందా, బౌద్ధంలో ఉందా, హిందూ మతంలో ఉందా అని అంటే వరుడు దేవుడని నమ్ముతారు, దేవి దేవతలుగా నమ్ముతారు. కానీ వధువు ఎవరు అని అంటే పరిశుద్ధపరచబడిన క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘమే వధువు అన్నమాట. రాబోతున్న రాకడ కాలంలో వధువుగా ఎత్తబడాలంటే, పరిశుద్ధమైన సంఘముగా ఎత్తబడాలంటే, క్రీస్తు రక్తముతో కడగబడిన క్రీస్తు ఒక సహవాసములో ఎదుగుతున్న సంఘమే ఎత్తబడాలి. మనకు మనంగా ఎవరూ పరిశుద్ధం కాదు, మనకు మనంగా పరిశుద్ధం కాదు. క్రీస్తు సంఘములో చేరేసరికి క్రీస్తు ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. సహవాసం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం కడగబడుతున్నాం. చూడండి, ఎంతో భారం మన మీద ఉండొచ్చు, ఎంతో అనారోగ్యాలు మన జీవితాల్లో ఉండొచ్చు. కానీ క్రీస్తు రక్తముతో సహవాసములో కడగబడే కొలది మనలో భారం తగ్గుద్ది అన్నమాట. మేము ఈ మీటింగ్కి వచ్చే ముందు ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళాం. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, గతంలో ఒకసారి
మేము చర్చికి దూరంగా ఉన్నాం, ఆరాధనకి దూరంగా ఉన్నాం, ప్రార్థనలకు దూరంగా ఉన్నాం. అప్పుడు ఒక ఆపరేషన్ పడింది. మరలా ఈ నూతన సంవత్సరం వెళ్ళిపోయాక కూడా ఆరాధనకు దూరంగా ఉన్నాం, సహవాసానికి దూరంగా ఉన్నాం. మళ్ళీ ఒక ఆపరేషన్ పడింది. ప్రార్థనకి రావటం వల్లే మాకు ఈ సమస్య వచ్చిందని వాళ్ళ నోటితో వాళ్ళే అంటున్నారు. ఏంటి కారణం అని అంటే, సహవాసంలోకి వస్తే ఏముంటుంది, ఏంటి దూరంగా ఉంటాయంటే సమస్యలు దూరంగా ఉంటాయి అనమాట. చాలామంది ప్రార్థనకి వెళ్తే పాస్టర్ గారు 10 దాకా వదలడేమో, అందుచేత నిద్రలు ఉండవు, రేపొద్దున పనికి ఇబ్బంది పడతామని అంటారు. చాలామంది ఇంటి చుట్టూ లైట్లు ఆర్పేస్తారు, కానీ ఇంటి లోపల లైట్లు ఆర్పరు. టీవీలు, సెలలు 12-1 గంట వరకు మెలుకున్న కుటుంబాలు ఉంటాయి. అలాగే సహవాసములో మనం గడిపేది ఎంత టైం? మేమైతే 6:30 ఆ టైంకి ప్రారంభించాం ప్రార్థన, ఏడవకుండానే ప్రారంభించాం ప్రార్థన. ఎక్కువగా మనకి 8 అయితేనే కానీ ఇక్కడ ప్రార్థనకి రాలేదన్నమాట. అంటే మళ్ళీ 9:30కు ముగించేయాలి నేను, అంటే 1 గంటన్నరే ప్రార్థన. అందుచేత ఈ 1 గంటన్నర కూడా ఎటువంటిది అంటే చాలా విలువైనది. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని అంటే అంత విలువైనది మనం ఇక్కడ కలిగి ఉన్నాం అనమాట, పొందుకుంటున్నాం. ఎక్కడి నుండి వచ్చేది? పైనుండి వచ్చేది అనమాట. మనలో నా దగ్గర నుండి వచ్చేది ఏం లేదు, పైనుండి వచ్చేది. ఇది పరమ నుండి వచ్చేది అనమాట. కనుక ఇది చాలా విలువైనది. ఏమిటంటే రక్షణ జ్ఞానము, రక్షణ దేవుని ద్వారా పొందేది. ఎందుకంటే మనం గురుగుల వలె ఉండకూడదు, కానీ గోధుమల వలె ఉన్నట్లయితే కొట్టులో పోసి, గురుగుల్లో ఉన్నట్లయితే కట్టలు కట్టి అగ్నిలో కాల్చివేయబడతాం. గోధుమలు ఉన్నట్లయితే కొట్టులో పోసి భద్రం చేయబడతాం. కొట్టే నిత్య జీవం, అగ్ని నరకం. అందుచేత ఈ 2 విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మన ప్రయాణం ఎక్కడికో మనగానే ఆలోచన చేసి స్థిరమైన దానిని నమ్మడానికి అంగీకరించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా నువ్వు లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయించునుండును. గమనించండి, ఎక్కడికనంటే పరమునకు వెళ్ళాలంటే మార్గం ఎవరు? నేనే, నా ద్వారానే. కనుక చాలా మంది ఏమంటారంటే, లోకంలో వివిధమైన డ్రెస్సులు వేసుకొచ్చి నేనే దేవుడిని అంటుంటే ఆ వ్యక్తి వెనకాల లోకం పరిగెట్టుకు పోతూ ఉందన్నమాట. ఒక ఆయన సోషల్ మీడియాలో చూసారో లేదో, అతడు వస్త్రహీనుడిగా ఉండి గడ్డం పెంచుకుని ప్రయాణం చేస్తుంటే అతను వెంట వెళ్తున్నారు. మరి ఎవరైనా సహాయం ఇచ్చారు, కానీ గోల్స్ పెట్టుకున్నాడు కొంతకాలం నుంచి. అతను చెట్టు కొమ్మల మీద కూకుంటే ఆ చెట్టు చుట్టూ కొన్ని వేల మంది కూకుని అతన్ని ఆరాధిస్తున్నారు. అతను ప్రయాణం చేస్తుంటే కొన్ని వేల మంది అతను వెంట వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక బాబా మీటింగ్ పెడితే తొక్కిసలాట్లో చాలా మంది చనిపోయారు. ఇలాంటి సందర్భాలు ఎందుకనంటే నిజమైన దానిని మనం దాని విలువేంటో మనకు తెలియదు. కానీ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిందని అంటే పశ్చిమ దేశాల నుండి వచ్చింది జ్ఞానం. మన దేశం నుండి ఏదో గొప్ప జ్ఞానం వెళ్ళిందని ఏదో చెప్తారు, కానీ ఎందుకనంటే ఒక విలువైన పనిముట్టైన విలువైన జ్ఞానం అని ఎక్కడి నుండి వచ్చిందని అంటే ఇస్రాయేల్ మనం తెలుసుకోవాలంటే వాళ్ళు లోకంలో ఉన్నది చిన్న దేశమే, కానీ వాళ్ళు పురాతన కాలం నుండి ప్రపంచాన్ని ఒరిగించుకుంటూ వచ్చారనమాట. కనుక వాళ్ళలో నుండే ఈ రక్షణ మనకు వచ్చింది. అందుచేత ఇక్కడ ఏం చెప్పబడుతుందనంటే నేనే ద్వారాన్ని. గమనించండి, పరలోకం ఎక్కాలంటే యేసే ద్వారం. లోకానికి అంతటికి తన ప్రాణం పెట్టిన దేవుడు ఎవరున్నాడంటే యూదుడైన క్రీస్తే, ఆయన ద్వారానే. అందుచేతనే ప్రపంచం తలకిందులు అవుతుంది. యేసుని లోకం అంతా యేసు వెంట వెళ్తున్నారు అనేటువంటి ఆందోళన లోకంలో ఉంది. కానీ ఇక్కడ రక్షణ జ్ఞానం ఉంది.
మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే రక్షణ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం సునహాసంగా హేళనతో మాట్లాడితే దొరికేది కాదు. అందుచేత మనకి రక్షణ జ్ఞానంలో ఏముందంటే ప్రేమ ఉంది, సహవాసం ఉంది. అందుచేత దీన్ని మనం గైకొనవలసి ఉంది. ఒక మాట అంటున్నాడు అపోస్తుల కార్యములు 4:12 వచనంలోకి వచ్చినాన్ని చదువుకుందాం. ఈ నామమున వలననే మనము రక్షణ పొందవాలని కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని నేను. ఈ నామం వల్లనే రక్షణ పొందగలం. ఎందుకంటే ఆకాశము క్రింద ఏ నామమునైనాను కడే ఆత్మరక్షణ పొందలేం. లోకం వెంబడించవచ్చు కానీ ఆత్మరక్షణ పొందలేం అని చెప్తున్నాడు. ఈ నామం వలననే మనం వెంబడించేది బలహీనమైనది మాత్రం కాదు. క్రీస్తు శిలువలో వేలాడుతున్న ఒక బలహీనుడిగా మనకు కనపడవచ్చు లోకానికి, కానీ ఆయన లోకాన్ని జయించిన సర్వశక్తిమంతుడైన దేవుడు అనమాట. అందుచేత ఆయన మనం ఆరాధించవలసిన సందర్భం ఏర్పడింది అనమాట. అందుచేత అంగీకరిద్దాం. మనం గురుగుల వలె కాక గోధుమల వలె మనం